ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి జనవరి నెల 25, 26, 27 తేదీల్లో చీయన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది, జనవరి నెల 25, 26, 27 తేదీల్లో మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్త అయితే పాటించాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కాలంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ వద్దకు వచ్చి చేరుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంటే జనవరి నెల 25, 26, 27 తేదీల్లో ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని కాళ్ళ దన్నిన వారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఈ సమయంలో రాబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. మరొక 2 రోజుల్లోనే మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు కూడా మీరు ఈ సమయంలో పాటించాల్సిన అవసరం కూడా ఈ సమయంలో కనిపిస్తోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశికి జాతకులకు ఈ సమయం ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి వారి లైఫ్లో ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఈ సమయం వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక జనవరి నెల మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటారు. ఇతరులు వదిలేసినటువంటి పనులు కూడా పూర్తి చేయడం, డెడ్లైన్ అనేది అందుకోవడం లేదా సమస్యలను పరిష్కరించడంలోనే మీ యొక్క సమయం గడుస్తుంది. కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసిన తగిన గుర్తింపు లభించకపోవచ్చైనా ఓర్పుగా ఉండండి. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది. జనవరి నెల అన్ని మీరే చేయాలని ప్రయత్నించకండి. నలుగురితో కలిసి పనిచేయడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది మరియు మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం జాగ్రత్త అవసరం. 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పొదుపు లేదా కుటుంబ ఆర్థిక విషయాల పట్ల అనిశ్చిత కలగవచ్చు. ఆరోగ్యం, కుటుంబం లేదా అనుకోని ఖర్చుల గురించి ఆందోళన కూడా చెందవచ్చు. 12వ ఇంట్లో గురుడు ఖర్చులను పెంచుతాడు. ముఖ్యంగా ప్రయాణాలు, వైద్య అవసరాలు, దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం కూడా మీకు ధనం అనేది ఖర్చు అవుతుంది. డబ్బు బయటకు వెళుతున్నా అది చాలా వరకు కూడా అవసరమైన ఖర్చులే అయి ఉంటాయి. ఈ నెల మధ్య తర్వాత స్పష్టత ఉంటుంది. మీరు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం కూడా ప్రారంభిస్తారు. అసలు ఇవ్వడం లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి. ఈ నెల ద్వితీయార్థం బంధాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మొదట్లో పని ఒత్తిడి లేదా అంతర్గత ఆలోచనల వలన మీరు మానసికంగా అలసిపోయినట్లుగా లేదా నిర్లిప్తంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది.
ఎడమింట్లో రవి మరియు కుజుల ప్రభావం వలన చిన్నపాటి అహంకారపూరిత గొడవలు రావచ్చు. సంభాషణలో ప్రశాంతత అనేది మీరు అసలు కోల్పోకండి. కుటుంబ విషయాలు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి లేదా కమ్యూనికేషన్ పరంగా కూడా మీకు ఓర్పు చాలా అవసరం. మాట్లాడడం కంటే కూడా వినడం అనేది ఎక్కువగా చేయండి. అర్థం చేసుకోవడం వలన శాంతి లభిస్తుంది. ఈ నెల ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి మరియు రొటీన్ సరిగా లేకపోవడం వలన జీర్ణ సమస్యలు, నిద్రలేమి లేదా రోగ నిరోధక శక్తి తగ్గడం జరగవచ్చు. విశ్రాంతి తీసుకున్న అలసటగా అనిపించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకపోవడం ఈ సమయంలో మేలు. వ్యాపారస్తులకు ఒప్పందాలు స్పష్టంగా ఉంచుకోండి. వ్యాపారంలో భావోద్వేగ నిర్ణయాలు అనేవి అసలు పనికిరావు. ఈ రాశి వారికి అంచనాలు లేదా ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు అంచనాలు లేదా సిలబస్ మారం అనేది అధికంగా అనిపించవచ్చు. చాలా చదువుతున్నా సరే ఫలితం అనేది వెంటనే కనిపించడం లేదని మీరు నిరుత్సాహపడవచ్చు. నెల మధ్య తర్వాత స్పష్టత అనేది ఉంటుంది. గురువులు లేదా మోటార్ల సలహాలు మీకు సరైన దిశను చూపిస్తాయి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ యొక్క ప్రయత్నాన్ని నిలకడగా కొనసాగించండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఎవరండి సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటిగానే కార్యములైనా సరే చేస్తారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేయగలుగుతారు. ఇతరుల బాధ్యతలు నెత్తిమీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతులు వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి లైఫ్ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.